Let us start the configuration. Define controlling area. మీకు మెటీరియల్ ఇవ్వలేదు. Define controlling area. Enterprise SPRO enterprise structure definition controlling maintain controlling area. Enterprise structure definition controlling maintain controlling area. Maintain controlling area. Maintain controlling area. Double click on maintain controlling area. It is already created as part of F5 basic settings. Notice control. It is created as part of F5 basic settings. It is already created as part of F5 basic settings. Which one is yours? TICO. 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 Double click on TICO. Double click on TICO. Assignment control. Assignment control. We have cross company code cost accounting. నేను డిస్కస్ చేశాను కదా. ఓకే, we have assignment control is cross company code cost accounting. Cross company code cost accounting. మనం ఇవి కరెన్సీస్ డిస్కస్ చేయలేదు కదా. కరెన్సీస్ we will discuss in next class. Currency type is 30. 30 means group currency. Currency type 30. Let me explain you in brief.
So we have group company, and in group company, for example, we have TIL1 company code, TAL1 company code, uh, TSL1 company code. There are 3 company codes. So for example, this is in India. Assume that this is in India and this is in China and this is in US or UK. Okay, this company is in India, this company is in China, this company is in UK. Okay, so for this company code, what will be the company code currency? INR. Okay, this company code C Chinese Yen Japanese. CRY Chinese Yana CYZ CNY CNY. Okay, CNY అంటాను. Okay, and UK GBP pound, Great Britain pound. Okay, so local currency, this is local currency. Okay, so assume that this company is group is based out of India. గ్రూప్ మొత్తం ఇండియా, వాళ్ళు ఇండియాలో ఒక కంపెనీ పెట్టారు, చైనాలో ఒక కంపెనీ, యూకేలో ఒక కంపెనీ పెట్టారు. ఓకే, సో ఫర్ it will local currency will be respective country currency, but this group, since it is in India, it has to follow it want to see the amounts in one group currency, that is in INR. ఇది TAL CNY ఉంది కదా, బట్ CNYలో చూస్తే గ్రూప్లో దే కెనాట్ అండర్స్టాండ్, అందుకని వాళ్ళకి దే వాంట్ టు సీ ఇన్ INR. ఓకే, సో దే వాంట్ టు సీ ద బ్యాలెన్సెస్ ఇన్ CNY యాజ్ వెల్ యాజ్ INR. అప్పుడు ఏం చేస్తామంటే వీ క్రియేట్ వన్ గ్రూప్ కరెన్సీ, దీనికి INR అర్థమవుతుందా? గ్రూప్ ఇండియాలో ఉంది కాబట్టి గ్రూప్ కరెన్సీ, సో దీనికి INR, దీనికి INR. అన్ని కంపెనీ కోడ్స్కి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటే గ్రూప్లో అన్ని కంపెనీ కోడ్స్కి ఒక గ్రూప్ కరెన్సీ క్రియేట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ INR. సో ఇప్పుడు చైనా కంపెనీ కోడ్కి వీ కెన్ సీ ఈచ్ ట్రాన్సాక్షన్ ఇన్ లోకల్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ కరెన్సీ. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లోకల్ కరెన్సీలో పడుతుంది, గ్రూప్ కరెన్సీలో పడుతుంది. ఓకే, సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ ట్రాన్స్లేట్ ద అమౌంట్స్. అది చూద్దాం, తర్వాత డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ గ్రూప్ కరెన్సీ. ఓకే, మనకి ఇక్కడ USD ఉంది గ్రూప్ కరెన్సీ. వీ హ్యావ్ USD యాజ్ గ్రూప్ కరెన్సీ. ఓకే, సో జస్ట్ ప్రస్తుతానికి ఇట్లా నోట్ చేసుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం. వీల్ డిస్కస్ ఇట్ లేటర్. సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ తర్వాత డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ example for group currency.
ఒకవేళ మనకి బిజినెస్ 3 కంట్రీస్లో కాకుండా 3 or more కంట్రీస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా ప్రాజెక్ట్ 70 కంట్రీస్లో ఉంది. అన్ని కంట్రీస్కి యూఎస్డి గ్రూప్ కరెన్సీ, బికాస్ గ్రూప్ ఈజ్ బేస్డ్ ఇన్ యూఎస్. అంటే గ్రూప్లో 3 కంట్రీస్ అనే కాకుండా ఎన్ని కంట్రీస్ అన్నీ అసైన్ చేసుకోవచ్చు? ఎన్ని కంట్రీస్ అయినా ఉండొచ్చు. కంపెనీ కోడ్, సపరేట్ కంపెనీ కోడ్, ఈచ్ వన్ ఈజ్ సపరేట్ కంపెనీ కోడ్. ఓకే, సో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు కరెన్సీ అసైన్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. మన కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు కరెన్సీ అసైన్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. ఆ కంట్రీలో ఉన్న కరెన్సీని లోకల్ కరెన్సీ అంటాం. ఓకే, సో చైనా క్రియేట్ చేస్తుంటే చైనీస్ కరెన్సీ క్రియేట్ చేస్తాం, అసైన్ చేస్తాం. యూకేది జీబీపీఎల్, ఎక్కడ క్రియేట్ చేస్తుంటే జపాన్ క్రియేట్ చేస్తుంటే జేపీవై, ఇంకా జపనీస్ ఇయర్ నుండి. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టీఏసీఏ, ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీఐ. ఇక్కడ if you want to follow cross company code cost accounting, there are certain rules. Note చేసుకోండి. Rules for following cross company code cost accounting. Rules for following cross company code cost accounting. One, all company codes same chart of accounts. 2, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఆపరేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, సో గ్రూప్లో 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి కదా, 3 కంపెనీ కోడ్స్ షుడ్ హ్యావ్ సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఒకటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేయాలి అన్నిటికీ. ఓకే, అండ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ షుడ్ బి ఆల్సో సేమ్. ఫిజికల్ ఇయర్ కూడా సేమ్ ఉండాలి. ఓకే, ఫిజికల్ ఇయర్ షుడ్ బి సేమ్ ఆర్ అట్లీస్ట్ ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే అన్న మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V3 క్రియేట్ చేసాం, V3 అసైన్ చేసాం టీఐఎల్కి. ఇక్కడ V4 అసైన్ చేసాం, బట్ ఫస్ట్ డే షుడ్ బి April 1st అండ్ లాస్ట్ డే షుడ్ బి 31st March. వేరేది అసైన్ చేయొచ్చు, బట్ ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే షుడ్ మ్యాచ్. ఓకే, సో దీస్ ఆర్ ద 2 rules.
ఒక్కోదానికి ఒక్కొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి అసైన్ చేస్తే ఇట్ విల్ నాట్ అగ్రీ. ఓకే, ఏం K4 అసైన్ చేస్తే అది జనవరి టు డిసెంబర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి V3 ఉంది, దీనికి K4 ఉంది అనుకోండి కంపెనీ కోడ్కి. యూ కెనాట్ మెయింటైన్ వన్ కంట్రోలింగ్ ఏరియా. ఒక కంట్రోలింగ్ ఏరియాలో రెండు కంపెనీ కోడ్స్ని అసైన్ చేయలేరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. So it should be V3, V3, V3. V3 అనే కాదు, ఏదో ఫిజికల్ ఇయర్ సేమ్ ఉండాలి అన్నిటికీ. అన్నిటికీ ఫిజికల్ ఇయర్ సేమ్ ఉండాలి. సేమ్ ఉండకపోయినా కూడా ఫస్ట్ డే లాస్ట్ డే మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు V3 స్టాండర్డ్ కదా, నేను V3ని కాపీ చేసుకొని Z3 క్రియేట్ చేస్తాను. ఒక కంపెనీ కోడ్ V3 పెట్టుకోవచ్చు, ఇంకో కంపెనీ కోడ్కి Z3 పెట్టుకోవచ్చు. ఈవెన్ దెన్ యూ కెన్ స్టిల్ అసైన్ చేసుకోవచ్చు V3 Z3. ఎందుకంటే 1st April అది దాంట్లో ఫస్ట్ డే 1st April, దీంట్లో కూడా ఫస్ట్ డే 1st April, 31st March వరకు 31st March వరకు. ఓకే, సో దట్స్ ఇట్. వి ఆల్రెడీ క్రియేటెడ్. నెక్స్ట్, సో ఇది జస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో క్రియేట్ చేసింది. అగైన్ వీ నీడ్ టు డిఫైన్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. ఓకే కేపీ ఇది కూడా చేసాం ఆల్రెడీ, బట్ స్టిల్ అగైన్ నోట్ డౌన్ దిస్ ఆల్సో. అగైన్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఓకే కేపీ. సో ఇది కూడా దిస్ ఆల్సో డిఫైన్డ్ ఆల్రెడీ క్రియేటెడ్ TICO ఆల్రెడీ క్రియేటెడ్. ఇక్కడ కూడా డిఫైన్ చేసాం ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఇన్ అడిషన్ మనం అక్కడ ఏమి ఇచ్చామో మొత్తం అంతా అదే. ఇన్ అడిషన్ టు దట్ వీ గివెన్ కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. డబుల్ క్లిక్ ఆన్ TICO. కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. TICO అని ఇచ్చాను. సో మనకి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. ఓకే, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ డిస్కస్ చేయాలి. ఓకే, సో కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఇట్ ఈస్ ఈచ్ డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆర్గనైజేషన్, రైట్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, అడ్మిన్ డిపార్ట్మెంట్, లైక్. ఓకే, సో ఈచ్ డిపార్ట్మెంట్ని ఒక కాస్ట్ సెంటర్గా క్రియేట్ చేస్తాం. సో యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్. ఓకే, ప్రొడక్షన్లో కూడా ఉంటాయి, డిఫరెంట్ కాస్ట్ సెంటర్స్ ఉంటాయి ప్రొడక్షన్లో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఈచ్ డిపార్ట్మెంట్ విల్ క్రియేట్ ఇట్ యాజ్ వన్ కాస్ట్ సెంటర్. సో అవి కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ వన్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ కావాలి, ఒక స్ట్రక్చర్ కింద క్రియేట్ చేయాలి. సో ఇది TICO అనేది ఒక స్ట్రక్చర్, కాస్ట్ సెంటర్లో హైయెస్ట్ స్ట్రక్చర్. ఈ TICO కింద వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆల్ కాస్ట్ సెంటర్స్. ఓకే, we are going to create under this structure. Suppose all cost centers కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ గివ్ కాస్ట్ సెంటర్ గ్రూప్ TICO. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం కాస్ట్ సెంటర్ వైజ్ కాస్ట్ వస్తుంది. దీని కింద ఇంకా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనకి. దీని కింద యూ కెన్ క్రియేట్ అగైన్ వన్ మోర్ గ్రూప్. అండర్ దట్ గ్రూప్ యూ కెన్ క్రియేట్ ద కాస్ట్ సెంటర్స్. ఓకే, ఒక స్ట్రక్చర్ అనమాట ఇది. విల్ డిస్కస్ దిస్ ఇన్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. నెక్స్ట్, యాక్టివేట్ కాంపోనెంట్స్.
activate components in controlling, we have different submodules. Cost element, cost center accounting, product costing, COPA, right? So ఇది cost center accounting అంటే if you activate it, then only we can use cost center accounting submodule. ఇది యాక్టివేట్ చేస్తేనే యూ కెన్ యూజ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇది యాక్టివేట్ చేస్తేనే యూ కెన్ యూజ్ ప్రోడక్ట్ కాస్టింగ్. ఓకే, మళ్ళీ తర్వాత యాక్టివేట్ చేద్దాం ఇది ప్రోడక్ట్ కాస్టింగ్ అండ్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఇది యాక్టివేట్ చేస్తేనే యూ కెన్ యూజ్ కోపా. ఓకే, అలా. సో ఇది కమిట్మెంట్ మేనేజ్మెంట్ అనేది అది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హియర్, ఇట్ ఈస్ నో బడ్జెట్ కంట్రోల్. ఓకే, మనకు అవసరం లేదు, నాట్ పార్ట్ ఆఫ్ సిఓ అది. ఈ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అవసరం లేదు, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇది ఓల్డ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ఇది సేల్స్ ఆర్డర్, ఇది కూడా తర్వాత యాక్టివేట్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ అకౌంట్, సేల్స్ ఆర్డర్ కాస్టింగ్ అని ఉంటుంది, దట్ టైమ్ యూ విల్ యాక్టివేట్ ఇట్, విల్ డిస్కస్ దట్ లేటర్. ఓకే, సో వీ జస్ట్ యాక్టివేటెడ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. ఇన్ ప్రోడక్ట్ కాస్టింగ్ వీ విల్ యాక్టివేట్ దిస్, అండ్ కోపా వీ విల్ యాక్టివేట్ దిస్, అండ్ సేల్స్ ఆర్డర్ కాస్టింగ్ వీ విల్ యాక్టివేట్ దిస్. అండ్ నెక్స్ట్ assignment of company codes. So here I can assign all company codes. Here we can assign all company codes which has same chart of accounts, same fiscal year variant. Number ranges, ఈ మూడు అండ్ బేసిక్ సెట్టింగ్స్, సిఓ బేసిక్ సెట్టింగ్స్ దీస్ త్రీ. మెయింటైన్ నెంబర్ రేంజెస్, maintain number ranges, controlling area TICO, నిన్న డిస్కస్ చేసాం ఆల్రెడీ. కంట్రోలింగ్లో వీ విల్ హ్యావ్ సో మెనీ ట్రాన్సాక్షన్ టైప్స్, అంటే డాక్యుమెంట్ టైప్స్, ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్స్ ఎలా ఉన్నాయో సిఓలో కూడా ట్రాన్సాక్షన్ టైప్స్ ఉన్నాయి. సో ఈ మనం ఎఫ్ఐలో ఏం చేసాం, ఫర్ ఈచ్ డాక్యుమెంట్ టైప్ వీ క్రియేటెడ్ సపరేట్ నెంబర్ రేంజ్, బట్ సిఓ విల్ నాట్ క్రియేట్. ఓకే, అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ, సో విల్ గ్రూప్ దెమ్, అన్ని గ్రూప్ చేసుకొని ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, కొన్ని గ్రూప్ చేసుకొని ఒకటి. సపోజ్ ఇక్కడ టిఐసిఓ, క్లిక్ ఆన్ గ్రూప్స్, సో దీస్ ఆర్ ఆల్, మొత్తం నాట్ అసైన్డ్ అని ఉంది, నాట్ అసైన్డ్ కింద దీస్ ఆర్ ఆల్ ద ట్రాన్సాక్షన్ టైప్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ట్రాన్సాక్షన్ టైప్స్. క్లిక్ ఆన్ గ్రూప్, ఇన్సర్ట్. Group, insert, text. Primary postings from FI. So ఇది maximum number ఇవ్వాలండి మీరు. Okay, because we are not giving fiscal year here. మనం ఫిజికల్ ఇయర్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐలో మనం ఫిజికల్ ఇయర్ ఇస్తాం కాబట్టి ఎవరి ఫిజికల్ ఇయర్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే రియల్ టైంలో. మీకు ఇక్కడేమో ఎక్కువ డాక్యుమెంట్స్ పోస్ట్ చేయరు కాబట్టి ఓకే, బట్ రియల్ టైంలో యూ నీడ్ టు గివ్ మ్యాక్సిమం నెంబర్. ఓకే, on all lines.
సో ప్రైమరీ పోస్టింగ్స్ ఫ్రమ్ ఎఫ్ఐ నుంచి వచ్చే డాక్యుమెంట్స్కి ఒక నెంబర్ రేంజ్ ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఓకే, విల్ క్రియేట్ వన్ మోర్ గ్రూప్ ఇన్సర్ట్. ఇది దేనికి సార్? ఈ గ్రూప్ దేనికి సార్? చెప్తాను. అగైన్ గ్రూప్ ఇన్సర్ట్, secondary postings within CO, సో ఇదేంటంటే మళ్ళీ వీఆర్ గోయింగ్ టు పోస్ట్ సమ్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ సిఓలోనే కొన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం, ఎఫ్ఐ నుంచి కాకుండా సిఓలోనే. ఓకే, దానికి ఇది ఐ థింక్ ముందు సేవ్ చేయాలి. ఈ నెంబర్ రేంజెస్లో బగ్ ఉంది, కన్ఫ్యూజ్ గ్రూప్స్. అది ఫస్ట్ సేవ్ చేసి మళ్ళీ క్రియేట్ చేయండి. ముందు క్రియేట్ చేసాం కదా ప్రైమరీ పోస్టింగ్, అది సేవ్ చేసిన తర్వాత ఇది ఇంకొకటి క్రియేట్ చేయండి. ఓకే, సో ఈ ప్రైమరీ పోస్టింగ్స్ కింద కొన్ని రిలవెంట్ ట్రాన్సాక్షన్స్, సెకండరీ కింద కొన్ని రిలవెంట్ అసైన్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకా ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ ఇంకొక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక కాస్ట్ సెంటర్ నుంచి ఇంకొక కాస్ట్ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. విల్ డిస్కస్ దట్ లేటర్. So primary postings, select primary postings, ఈ కాయిన్ అని ఉంది కదా COIN, this transaction is for postings from FI to CO. FI లో మీరు పోస్ట్ చేస్తే that will come to CO కాయిన్. ఓకే, డబుల్ క్లిక్ ఆన్ కాయిన్. ఐడెస్లో ఈ నెంబర్ ఈవెన్ రియల్ టైంలో కూడా ఇది బగ్ అండి. మీకు టెక్స్ట్ కనిపిది ఒక్కోసారి ఏ ట్రాన్సాక్షన్ టైప్ కనిపిది ఇక్కడ. అప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది రన్ చేయాలి. ఓకే, సో కొన్ని ఈ నెంబర్ రన్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉంది. స్టాండర్డ్ ఎస్ఏపి బగ్ అది. తర్వాత వర్షన్స్లో అది రెక్టిఫై ఉంటుంది. ఈ HP ఫైల్లో ఇలా ఉంది. ఓకే, సో దీని కింద అసైన్ చేయాలంటే డబుల్ క్లిక్ ఆన్ COIN, క్లిక్ ఆన్ అసైన్ ఎలిమెంట్ గ్రూప్. సో ఈ నాట్ అసైన్డ్ నుంచి ఇట్ విల్ మూవ్ టు యువర్ గ్రూప్. ఓకే, సో నాట్ అసైన్ నుంచి వెళ్ళిపోతుంది. సేవ్ ఇట్. సో ప్రస్తుతానికి ఇది ఒకటి చాలు. వెన్ ఎవర్ వీ గెట్ ఎర్రర్ విల్ కీప్ ఆన్ అసైనింగ్ ద ట్రాన్సాక్షన్ నెంబర్ రేంజెస్. ట్రాన్సాక్షన్ కోడ్ KANK. ఇది యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ KANK అంటే ఆటోమేటిక్గా మీరు గుర్తుపెట్టుకుంటారు. చాలా విల్ బి యూజింగ్ దిస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మెయింటైన్ వర్షన్స్ OKEQ. version 0
సెలెక్ట్ వర్షన్ 0. ఇక్కడ చూడండి, ప్లాన్ యాక్చువల్. ఈ వర్షన్ 0 ఈజ్ ఫర్ ప్లాన్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్. మీరు 1ని యూ కెనాట్ సెట్ యాక్చువల్. వర్షన్ 1 ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ యాక్చువల్ డేటా. ఓకే, దెర్ విల్ బి ఓన్లీ 1 వర్షన్. ఇక్కడ ఉన్నాయి వేరేవి. ఇది దిస్ ఈజ్ ఫర్ యాక్చువల్ కాస్టింగ్, ఇది సంబంధం లేదు. సో వీ కెనాట్ యూజ్ ఎనీ అదర్ వర్షన్ ఫర్ యాక్చువల్. యాక్చువల్ అనేది 0. ఓకే, 0 వర్షన్ విల్ స్టోర్ ప్లాన్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్ వాల్యూస్. ఓకే, అండ్ ఇట్ విల్ ఆల్సో కంట్రోల్ యువర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ వేరియన్స్. దిస్ వీ విల్ డిస్కస్ లేటర్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి, వేరియన్స్ అంటే ఏంటి, వీ విల్ డిస్కస్ ఇన్ ప్రోడక్ట్ కాస్టింగ్. సో దిస్ 0 వర్షన్ విల్ కంట్రోల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ వేరియన్స్. సెలెక్ట్ వర్షన్ 0, డబుల్ క్లిక్ ఆన్ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్. ఓకే ఈక్యూ ఈక్యూ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్. ఇక్కడ బై డిఫాల్ట్ కంట్రోలింగ్ ఏరియా వస్తుంది. ఇది RECO ఓల్డ్ కంట్రోలింగ్ ఏరియా వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ దట్. బై డిఫాల్ట్ రాకూడదు అనుకుంటే ఇక్కడ సెట్ కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ అదే వస్తూ ఉంటుంది. మీకు లాగిన్ అవుతాను. సెట్ కంట్రోలింగ్ ఏరియా, ఎక్స్ట్రాస్ సెట్ కంట్రోలింగ్ ఏరియా. extras set controlling area, TICO. Select 0 controlling area settings. ఇప్పుడు రాదండి అది, REAL అనేది రాదు. RECO కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్, TICO వస్తుంది. ఓకే, TICO. ఓకే, సెలెక్ట్ వర్షన్ 0. Select version 0. Settings for each fiscal year. Settings for each fiscal year. Okay. Once you click on settings for each fiscal year, it will automatically activate your controlling area for 5 years. ఈ వర్షన్ 0ని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 5 years. ఓకే, 2018 నుంచి యూజ్ చేయొచ్చు మీరు. 2018, 19, 20, 21, 22. 23లో ఏం చేయాలి, మళ్ళీ న్యూ ఎంట్రీస్ 2023. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ యాక్టివిటీ. ఫస్ట్ టైం కాన్ఫిగర్ చేసేటప్పుడు 5 years మీరు చేయాల్సిన అవసరం లేదు. 5 years తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ యాక్టివిటీ. ఈ ఎవ్రీ ఇయర్ ఎండ్ యూ నీడ్ టు కమ్ టు OKEQ, క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్ అండ్ క్రియేట్ వర్షన్. ఓకే, అర్థమైంది కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ యాక్టివిటీ. బై డిఫాల్ట్ నోట్ చేసుకున్నది. ఫస్ట్ టైం బై డిఫాల్ట్ సిస్టమ్ విల్ క్రియేట్ ఫర్ 5 years. First time by default system will create for 5 years. System will create version for 5 years. By default system will create version for 5 years. Okay. So after 5 years, this is one of the year end activity to create the version. After 5 years, this is one of the year end activity. This is one of the year end activity to create version. సో రియల్ టైంలో ఒకేసారి 2-3 yearsకి ఒకేసారి మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఈ 5 years తర్వాత మళ్ళీ 5 yearsకి ఒకేసారి క్రియేట్ చేస్తారు. సో
that is up to the company. So double click on 2018. Copying allowed. Copying allowed అంటే ఈ వర్షన్లో వీఆర్ డూయింగ్ సమ్ ప్లానింగ్. సపోజ్ వీ డిడ్ సమ్ ప్లానింగ్, ఈ వర్షన్ నుంచి ఇంకొక వర్షన్కి కాపీ చేసుకోవాలి. ఐ వాంట్ టు కాపీ ద వాల్యూస్ ఫ్రమ్ దిస్ వర్షన్ టు అనదర్ వర్షన్. ఓకే, సో ఇన్ దట్ కేస్ వీ నీడ్ టు యాక్టివేట్ దిస్. ఇఫ్ యూ డోంట్ యాక్టివేట్ దిస్, యూ కెనాట్ కాపీ ద వాల్యూస్ ఫ్రమ్ వన్ వర్షన్ టు అనదర్ వర్షన్. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్. ఈ ఎక్స్చేంజ్ రేట్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం, మేబీ నెక్స్ట్ క్లాస్. కరెన్సీస్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ టైప్ పి, వాల్యూ డేట్ 1/4/2018. కాపీయింగ్ అలౌడ్ అంటే మీకు నిన్న డిస్కస్ చేసాం. ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్, 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, అట్లా. ఓకే, ఎందుకు అలా పెట్టుకుంటాం? 1, 2 మిగతావన్నీ చేంజెస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2లో మొత్తం ప్లానింగ్ చేసాం. వీ డిడ్ ద ఆల్ ప్లానింగ్ ఇన్ వర్షన్ 2. వర్షన్ 2లో అప్రూవల్ పంపిస్తాం. హీ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్. ఏం చేస్తాం? వర్షన్ 2 నుంచి వర్షన్ 1కి కాపీ చేసుకోవాలి వాల్యూస్ అన్నీ. కాపీ చేసుకొని అక్కడ వర్షన్ 1లో చేంజెస్ చేస్తాం. అలా కాపీ చేసుకోవాలంటే ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్కి ఇది ఉండాలి, కాపీయింగ్ అలౌడ్ ఉండాలి. If you want to copy the values from one version to another version, we need to activate this indicator. Copying allowed ante if you want to copy the values from one version to another version. If you want to copy the values from one version to another version, we need to activate this indicator. Next, ఈ price calculation, ఇది price calculation, click on price calculation. We will discuss this in cost center accounting. Cost center accounting లో డిస్కస్ చేద్దాం. We'll discuss it in cost center accounting. Plan, one is plan, actual, రెండు పీరియాడిక్ ప్రైస్ పెట్టుకోండి. రీవాల్యుయేషన్ మొత్తం ఇదంతా కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. ఇది కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అండ్ దిస్ ఈజ్ ఇన్ ప్రోడక్ట్ కాస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ ప్రోడక్ట్ కాస్టింగ్ అండ్ దిస్ ఈజ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. మళ్ళీ చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్లో కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. సో ఇది ఈ సెట్టింగ్స్ మళ్ళీ చెప్తాను మీకు. ఈ పి ఎందుకు ఇచ్చాము ఇక్కడ, ఎక్స్చేంజ్ రేట్ టైప్ పి అంటే ఏంటి, ఓకే, వాల్యూ డేట్ ఇది ఎందుకు ఇచ్చాం, ఈ ప్రైస్ క్యాలిక్యులేషన్లో ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. జస్ట్ సేవ్ ఇట్. విల్ క్రియేట్ న్యూ రిక్వెస్ట్, CO settings, I'm creating new request, CO settings. Okay, create new request. So this is basic settings. ఇక్కడ ఈ ఫిజికల్ ఇయర్లో ఈ ఇండికేటర్స్ ఇంకా డిస్కస్ చేయలేదు, విల్ డిస్కస్ ఇట్ లేటర్. ఓకే, సో ఈచ్ ఫిజికల్ ఇయర్లో అలా చేసుకోవాలి. దట్ ఈస్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ. సో దీస్ ఆర్ ద బేసిక్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఈజ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్. బిఫోర్ గోయింగ్ టు కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ కరెన్సీస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. గ్రూప్ కరెన్సీ ఏంటి, ఎలా యాక్టివేట్ చేస్తాం గ్రూప్ కరెన్సీ, అండ్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఉంటాయి.
ఎక్స్చేంజ్ రేట్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలి, దట్ వీ నీడ్ టు డిస్కస్. సో నెక్స్ట్ క్లాస్లో అది డిస్కస్ చేసి తర్వాత కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్కి వెళ్దాం. ఓకే. సో నిన్న క్వశ్చన్ పేపర్ ఇది క్వశ్చన్స్ ఉన్నాయి కదా, విల్ డిస్కస్ దట్ అండ్ క్లోజ్ ఇట్ టుడే. ఓకే. ఏ కంపెనీలో సిఓ ప్రొఫైల్ గురించి అడిగితే అసలు అప్ టు విచ్ ఎక్స్టెంట్ మినిమం నాలెడ్జ్ ఎంత ఉంటుందో జాబ్కి సిఓ మాడ్యూల్కి వెళ్ళామంటే ఎంతవరకు మనం కవర్ చేసుకుంటాం? ఎంతవరకు అంటే అది డిపెండ్స్ ఆన్ అంటే ఇంటర్నల్ ఆర్డర్ ఎక్స్టర్నల్ ఆర్డర్ వరకు తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్షల్ క్లియరింగ్ ఓపెన్ ఐటమ్. వెండర్లో ఓపెన్ ఐటమ్ 20,000కి ఉంది. దిస్ ఈజ్ ఓపెన్ ఐటమ్. ఓకే. ఫస్ట్ పేమెంట్ చేసాం. ఫస్ట్ పేమెంట్ 3,000 చేసాం. ఓకే. సెకండ్ పేమెంట్ 5,000 చేసాం. ఓకే. సెకండ్ పేమెంట్ 5,000. దిస్ ఈజ్ రిసీజువల్ పేమెంట్. ఇది రిసీజువల్ పేమెంట్. ఈ సెకండ్ పేమెంట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద అకౌంటింగ్ ఎంట్రీ? అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ ఏం పడుతుంది రిసీజువల్ పేమెంట్ చేస్తే? పేమెంట్కి ఏంటి? పేమెంట్ చేస్తే అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి? సపోజ్ వెండర్ డెబిట్ బ్యాంక్ క్రెడిట్. ఓకే. రిసీజువల్ పేమెంట్లో అకౌంటింగ్ ఎంట్రీ ఏమని పడుతుంది? రిసీజువల్ పేమెంట్ ఏంటి? ఏం చేస్తుంది అది? ఇట్ క్లియర్ ఎంటైర్ ఓపెన్ ఐటమ్ అండ్ క్రియేట్స్ అనదర్ లైన్ ఐటమ్ ఫర్ బ్యాలెన్స్ అమౌంట్. ఓకే. సో ఫస్ట్ పేమెంట్ చేసినప్పుడు ఈ 20,000 మొత్తం క్లియర్ చేసి ఏ క్రియేట్ చేస్తుంది? ఇంకో ఓపెన్ ఐటమ్ 17,000కి ఒక ఓపెన్ ఐటమ్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో ఎంత ఉంది అప్పుడు? 17,000 ఉంది ఓపెన్ ఐటమ్. నెక్స్ట్ సెకండ్ పేమెంట్ చేస్తే 17,000 మొత్తం క్లియర్ చేసి ఇంకొక ఓపెన్ ఐటమ్ క్రియేట్ చేస్తుంది. ఎంతకి? 12,000. సో అకౌంటింగ్ ఎంట్రీ ఏంటి ఇక్కడ? వెండర్ డెబిట్ బ్యాంక్ క్రెడిట్. ఎంత? 5,000 పే చేస్తున్నాం మనం. ఓకే. వెండర్ ఎంత ఉంటుంది ఇక్కడ బ్యాలెన్స్? 17,000. డెబిట్ మొత్తం క్లియర్ చేస్తుంది 17,000ని. 3,000 పోయింది కదా, ఆల్రెడీ క్లియర్ అయిపోయింది 3,000. ఇంకా 17,000 ఉంది. 17,000 మొత్తం క్లియర్ చేసేసి రిసీవబుల్ పేమెంట్ ఇంకొకటి వెండర్ క్రెడిట్ 12,000. ఇది ఓపెన్ ఐటమ్ అవుతుంది. ఇది ఓపెన్ ఐటమ్, ఇది క్లియర్ అయిపోతుంది. ఓకే. ఈ అకౌంటింగ్ ఎంట్రీ పడుతుంది. ఇక్కడ ఫస్ట్ వినండి ఇది. ఇఫ్ యూ క్రియేట్ మాస్టర్ డేటా అట్ కంపెనీ కోడ్ లెవెల్ హౌ మెనీ ట్యాబ్స్ విల్ బీ దేర్? ఇది మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్ డేటా అని ఉండాలి. మాస్టర్ డేటా అంటే ఏ మాస్టర్ డేటా? జిఎల్లా, వెండరా, కస్టమర్? జిఎల్ మాస్టర్ డేటా. ఇఫ్ యూ క్రియేట్ జిఎల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్, అండర్ కంపెనీ కోడ్ ఎన్ని ట్యాబ్స్ ఉంటాయి? త్రీ ట్యాబ్స్. ఏవేవి కంపెనీ కోడ్లో? కీవర్డ్ ట్రాన్స్లేషన్, కంట్రోల్ ట్యాబ్, సెకండ్ థర్డ్, సెకండ్ ట్యాబ్, థర్డ్ ట్యాబ్,
కంట్రోల్ ట్యాబ్ ఒకటి, నెక్స్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్ ఒకటి, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ కోడ్, ఇన్ఫర్మేషన్ కంపెనీ 3 ట్యాబ్స్ ఉంటాయి. అదర్ 3 ట్యాబ్స్ ఫర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. టోటల్ 6 ట్యాబ్స్ ఉంటాయి జిఎల్ మాస్టర్లో. 3 ట్యాబ్స్ ఫర్ కంపెనీ కోడ్, 3 ట్యాబ్స్ ఫర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, 3 ట్యాబ్స్. జిఎల్ మాస్టర్ డేటా అట్ కంపెనీ కోడ్ 3 ట్యాబ్స్. జిఎల్ మాస్టర్ డేటా అట్ కంపెనీ కోడ్ 3 ట్యాబ్స్ ఉంటాయి. ఇంకా 3 ట్యాబ్స్ అర్థమైంది కదా. నెక్స్ట్, ఇన్ విచ్ లెవెల్ వీ క్రియేట్ టాలరెన్స్ గ్రూప్? విచ్ లెవెల్ వీ క్రియేట్ టాలరెన్స్ గ్రూప్? విచ్ లెవెల్? వెండర్స్కి క్రియేట్ చేస్తాం, జిఎల్స్కి క్రియేట్ చేస్తాం, దట్ ఈస్ ఓకే. ఏ లెవెల్? కంపెనీ కోడ్. మనం టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ కోడ్ ఇస్తాం కదా. కంపెనీ కోడ్ ఇస్తున్నాం కాబట్టి కంపెనీ కోడ్ లెవెల్లో అంటాం. ఓకే, విచ్ లెవెల్ వి క్రియేట్ టాలరెన్స్ గ్రూప్? కంపెనీ కోడ్ లెవెల్. Next question, how do we carry forward? How do we carry forward? How do we carry forward P&L balances to balance sheet? P&L balance to balance sheet. So options ఇక్కడ వచ్చేసి fiscal year, posting period variant, chart of accounts, retained earnings account. Retained earnings account. How do we carry forward P&L balance to balance sheet? Answer, retained earnings account. How many account groups we can create in chart of accounts? ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎన్ని అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు? ఎన్నైనా చేసుకోవచ్చు. హౌ మెనీ అకౌంట్ గ్రూప్స్ వీ కెన్ క్రియేట్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? ఎన్ నెంబర్. ఇక్కడ 99 పెట్టారు. ఆప్షన్స్ వచ్చేసి 99, 999, ఎన్ నెంబర్ 9999 అండ్ 1. ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్. How many chart of accounts we can assign to company code? Only one. One chart of accounts company code को ఒకటే assign చేస్తాం. Okay. Only one. How many chart of accounts we can assign to company code? Operational chart of accounts assign చేస్తాం డైరెక్ట్ గా. Which level we create field status variant? కంపెనీ కోడ్ అసైన్ చేస్తాం మనం. ఓకే, విచ్ లెవెల్ వి క్రియేట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఒకసారి అది గుర్తుకు తెచ్చుకోండి. అంటే ఇట్లా లెవెల్ అన్నారు అనుకో, ఏ లెవెల్లో క్రియేట్ చేస్తారనుకుంటే ఆ క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ చేసి మనం కంపెనీ కోడ్ అసైన్ చేస్తున్నాం అనుకోండి, అది కంపెనీ కోడ్ లెవెల్ అవుతుంది. ఓకే, ఎక్కడ అసైన్ చేయట్లేదు అనుకోండి, జస్ట్ క్రియేట్ చేస్తున్నాం, అది క్లయింట్ లెవెల్ అవుతుంది. ఎక్కడ కంపెనీ కోడ్ కానీ కంపెనీ కానీ ఏ ప్లాంట్ కానీ ఏమి ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు అది క్లయింట్ లెవెల్ అవుతుంది. క్లయింట్ లెవెల్ అంటారు. నేను తర్వాత చెప్తాను క్లయింట్ లెవెల్ అంటే ఏంటి. మనం పేమెంట్ టర్మ్స్ క్రియేట్ చేస్తాం. పేమెంట్ టర్మ్స్ అది ఏ లెవెల్లో క్రియేట్ చేస్తాం? క్లయింట్ లెవెల్. పేమెంట్ టర్మ్స్ క్రియేట్ చేస్తాం కదా, అది క్లయింట్ లెవెల్. ఎందుకంటే మనం ఏమి ఇవ్వట్లేదు అక్కడ. కంపెనీ ఏ కంపెనీ కోడ్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ క్లయింట్లో మనం ఇప్పుడు 800తో లాగిన్ అవుతున్నాం కదా, 800తో లాగిన్ అయినప్పుడు ఆ క్లయింట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
కావాలంటే నోట్ చేసి పేమెంట్ టర్మ్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ క్లయింట్ లెవెల్. పేమెంట్ టర్మ్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ క్లయింట్ లెవెల్. నెక్స్ట్ ఇది which of the below elements we assign to company code. Which of the below elements we assign to company code. Which of the below elements we assign to company code. సో ఫస్ట్ ఆప్షన్లో కంపెనీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అకౌంట్ గ్రూప్, ఈ మూడు కంపెనీ ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేస్తాం కంపెనీ కోడ్కి, కంపెనీని అసైన్ చేస్తాం, ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేస్తాం, అకౌంట్ గ్రూప్ అసైన్ చేస్తాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ అది కాదు, నెక్స్ట్ ఆప్షన్ కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. Next question, how many levels we create GL master? Levels, in how many levels we create GL master? Levels. GL master 2 levels. Chart of accounts, company code. In how many levels we create GL master? అంటే సెంట్రల్లో క్రియేట్ చేస్తున్నా అంటే 2 లెవెల్స్ ఒకేసారి క్రియేట్ చేయొచ్చు అనేది. 2 లెవెల్స్లో ఒకేసారి క్రియేట్ చేయొచ్చు అనేది. అయినా మరి ఇక్కడ 3 ఇక్కడ కరెక్ట్. అంటే అది ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఇది యాక్చువల్గా టెక్నికల్గా 2 లెవెల్స్లోనే క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంపెనీ కోడ్ రెండిట్లోనూ ఒకేసారి క్రియేట్ చేయాలనుకుంటే సెంట్రల్లో క్రియేట్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు 2 అనేది. మేబీ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు. కరెక్ట్, 3 కరెక్ట్. శాలరీ జిఎల్ అకౌంట్, ఈజ్ దిస్ P&L ఆర్ బ్యాలెన్స్ షీట్? P&L, అదే అవసరం లేదు. సాలరీస్ దట్ ఈస్ P&L. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్? To identify the documents. Transaction type. To identify transaction type and ఏం కంట్రోల్ చేస్తుంది? number range. Document number ranges. It controls document number range. It controls document number range. ఇంకొకటి చెప్పాను మీకు, it will also control header fields. Header fields ని కూడా కంట్రోల్ చేస్తుంది. It also controls header fields. Document type will control number ranges. Document type will control number ranges and also header fields. అంటే అన్ని fields కాదు. OBA 7 కదా. సార్ పోస్టింగ్ ఫీస్ కూడా అలా డిఫరెంట్ చేస్తారు సార్. పోస్టింగ్ ఫీస్ లైన్ ఐటమ్ అది.
ఈ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్. ఇక్కడ ఇఫ్ యూ కమ్ డౌన్, ఇక్కడ రిక్వైర్డ్ డ్యూరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ, రెఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇవి యాక్టివేట్ చేసామనుకోండి, వితౌట్ గివింగ్ దోస్ 2 fields యూ కెనాట్ ఎంటర్ ద డాక్యుమెంట్ హెడర్ ఫీల్డ్స్. ఆ రెండు రిక్వైర్డ్ ఎంట్రీ అవుతాయి. సో ఇది కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇఫ్ యూ యాక్టివేట్ దీస్ 2 indicators, మనకి రెఫరెన్స్ ఉంటుంది కదా డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు, రెఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, అవి రెండు రిక్వైర్డ్ ఎంట్రీ అవుతాయి. ఓకే, సో ఈ హెడర్ ఫీల్డ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. What is the use of sort key? denotes To update assignment field. What is the use of sort key అంటే to update assignment field automatically update అవుతుంది. Use of sort key. What is the use of sort key? జిమ్మీ ఆడమ్స్ ఎవరు? జిమ్మీ ఆడమ్స్. టేబుల్ ఫర్ డాక్యుమెంట్ లైన్ ఐటమ్. టేబుల్స్ మొత్తం మర్చిపోయారా? హెడర్ డేటా బీసెక్, బిఎస్ఈజీ. లైన్ ఐటమ్ టేబుల్ బిఎస్ఈజీ. హెడర్ బీకేపీఎఫ్. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం టేబుల్స్. బీసెక్ లైన్ ఐటమ్, బిఎస్ఈజీ లైన్ ఐటమ్, బీకేపీఎఫ్ హెడర్, బిఎస్ఈజీ బీసెక్, బిఎస్ఈజీ లైన్ ఐటమ్, బీకేపీఎఫ్ హెడర్, బీకేపీఎఫ్ పీ ఫర్ పూణే. ఇంకా కరెన్సీస్ డిస్కస్ చేయలేదు, బట్ ఇక్కడ వచ్చాయి. ఈ కరెన్సీస్ వచ్చాయి, ఇది రాకుండా పర్లేదు, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కరెన్సీస్ గురించి. హౌ మెనీ కరెన్సీస్ వీ కెన్ మెయింటైన్ ఇన్ కంపెనీ కోడ్? 1+2, 3 కరెన్సీస్. అవి కరెన్సీస్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. FPL3 అని ఎందుకండి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ FPL3? డిస్ప్లే GL లైన్ ఐటమ్స్. GL లైన్ ఐటమ్స్. Which level we create chart of accounts? Company code. We create under client level and assign it to company code. Outstanding amount is 10,000. If you pay full amount, what is the accounting entry? Outstanding. Vendor debit, bank credit, and full amount. Tables అడిగారు, బట్ ఎవరు టేబుల్స్ ఇంకా చూసుకున్నట్లేరు. ఓపెన్ ఐటమ్స్ టేబుల్, GL ఓపెన్ ఐటమ్ టేబుల్, GL ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్ టేబుల్, BSIS, BSAS, ఓపెన్ ఐటమ్ BSIS, GL open item, GL open item, GL open item, BSIS, cleared item BSAS, cleared item BSAS. BSAS.
Where do we execute recurring document? ఫర్ డైలీ మంత్లీ ఇక్కడ మంత్లీ ఓకే. ట్రాన్సాక్షన్ కోడ్ f.14. రికరింగ్ డాక్యుమెంట్ T కోడ్ f.14. రికరింగ్ డాక్యుమెంట్ T కోడ్ f.14. Types of clearing methods. Next, types of clearing methods. Types of clearing methods. మనకి ఫుల్ క్లియరింగ్ ఉంది, పార్షియల్ క్లియరింగ్ ఉంది, రిసిడ్యూల్ క్లియరింగ్. 3 మెన్షన్ చేయాలి ఇక్కడ. ఫుల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రిసిడ్యూల్ క్లియరింగ్. దీంట్లో కరెన్సీస్ గురించి ఉన్నాయి క్వశ్చన్స్, అవి అవసరం లేదు ఇప్పుడు, అంటే ఇంకా మనం డిస్కస్ చేయలేదు కరెన్సీస్. ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్స్ మీటింగ్స్ నెట్లో చూసి చేయాలి సార్. ఎవరు వచ్చింది రూల్స్ వర్క్ పోస్టింగ్స్ మనకి వెండర్ 71 ఇచ్చాం సార్. కీస్ డెబిట్ క్రెడిట్ 71 ఎందుకు ఇచ్చారు? కీస్ కూడా కొత్తగా అసైన్ చేసుకోవాలని పోస్టింగ్ సో దానికి సంబంధమే లేదు. పోస్టింగ్ కేసుకి ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్స్ పెట్టింగ్కి సంబంధమే లేదు. ఎందుకు చేస్తున్నాం అట్లా? సార్ అసైన్మెంట్ ఇచ్చారు సార్, కంప్లీట్ చేయండి. లేదు ట్యూస్డే అని చెప్పాను కదా, ట్యూస్డే. ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్స్ మీటింగ్ అంటే జస్ట్ మనం పర్పస్ ఏంటి సార్? డాక్యుమెంట్స్ పెట్టింగ్ తెలుసా నీకు? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ తెలుసా? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో ఉంటుంది. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? సపోజ్ ఏదైనా ఐటమ్ వెంట అకౌంట్ డేటా క్యాష్ అకౌంట్ డేటా వెంట ఉందనుకోండి సార్. వెండర్ అకౌంట్ చూపిస్తుంది సార్. వెండర్ ఐ మీన్ లేని ఐటమ్ని డిస్ప్లే చేస్తారు సార్ యాక్టివ్ డాక్యుమెంట్స్ పెట్టింగ్.